సిఐఏ వాళ్ళు 1980s నుంచే ఇట్లా చేస్తున్నారు అనమాట. ఇది డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ ని రిమోట్ గా ప్రోగ్రామ్ చేస్తున్నారు అనమాట, మాట్లాడించడము వాళ్ళతో, లేకపోతే ఈమెయిల్ చేయించడం అట్లా అనమాట. అది నేను గ్రహించగలిగాను కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు వీడికి ఒక్కడికే ఈ ఎబిలిటీస్ ఉన్నాయి ఎందుకని అని వాళ్ళకి అర్థం కాలేదు అనమాట. నాకు తెలియదు, నాకు ఎక్స్ట్రాడినరీ పర్సెప్షన్ ఎబిలిటీస్ ఉన్నాయని నాకు కూడా తెలియదు అనమాట. అట్లా ఒక 6-7 years తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట నాకు ఈ ఎబిలిటీస్ ఉన్నాయని. సో నేను చెప్పేదంతా 100% ప్యూర్ ఫ్యాక్చువల్ అనమాట. సో మీరు నన్ను నమ్మండి, ఇది మీరు నమ్మబుద్ధిగా ఉండదు, ఎందుకంటే మీకు ఈ టెక్నాలజీస్ ఉన్నాయని తెలియదు కదా, మీరు ఎప్పుడు రీసెర్చ్ చేయలేదు, మీరు ఎవరు రీసెర్చ్ చేయలేదు. నేను 6-7 years రీసెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇవన్నీ తెలుసు. అది అందుకోసం మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అది కాకుండా ఇప్పుడు ఇంకా షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెప్పండి సార్. చెప్తాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ నానోబాట్స్, ఈ మైండ్ కంట్రోల్, DNA మైండ్ కంట్రోల్ నానోబాట్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్ లో ఉందన్నమాట. వాళ్ళు ఎప్పటి నుంచో స్ప్రే చేస్తున్నారు కదా నానోబాట్స్ అని, ఈ కెమ్ ట్రైల్స్ ద్వారా వాటి ద్వారా. సో ఈ ఎయిర్ లో ఉందన్నమాట. అది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అది మనకి ఒక 2-3 వీడియోలు చూపించి అప్పుడు నేను వాటికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, మన బ్రెయిన్స్ తో, మన బాడీస్ తో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యి మనతో కమ్యూనికేట్ చేస్తుందని చెప్పి చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, వీడియోస్ చూద్దాం సార్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రకరకాల ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ టర్మ్స్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈయన డాక్టర్ కొలనల్ కార్ల్ నెల్, ఆయన అమెరికన్ గవర్నమెంట్కి పనిచేశాడు చాలా సంవత్సరాలు. ఆయన చెప్పింది ఏంటంటే దాన్ని ఈ ఏలియన్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఆయన ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్, ఏలియన్ ఇంటెలిజెన్స్, దాన్ని నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆయన పబ్లిక్గా చెప్పాడు. ఆ వీడియో చూపిద్దాం. కొంతమంది వేరే ఎక్స్పర్ట్స్ ఏమో దాన్ని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈ అమెరికన్ గవర్నమెంట్ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి వేరే ఎక్స్పర్ట్స్ చెప్పారనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 80 to 90% ఆడ్స్ అది మ్యాన్ మేడ్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ బై ది అమెరికన్ గవర్నమెంట్, CIA అండ్ NSA, డీప్ స్టేట్. ఒక 10 to 20% ఆడ్స్ అది ఏలియన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. అది నేను 100% చెప్పలేను. 10 to 20% ఆడ్స్ అవ్వచ్చు అనమాట. ఒకసారి చూద్దాం సార్. ఓకే. Question: Do you believe that a higher form of non-human intelligence has visited this planet? Right. So non-human intelligence exists. Non-human intelligence has been interacting with humanity. This interaction is not new and it's been ongoing. And there are unelected people in the government that are aware of that. And so, Carl, that is quite a bold statement. I'm wondering, and I'm curious, how confident are you that that is true? There's zero doubt. సో ఈ కార్ల్ నెల్, కొలనల్ అనమాట, ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఏలియన్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా చెప్పాడు అనమాట. అట్లాగే ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. యువాల్ నోవా హరారి, ఆయన WEF కి అడ్వైజర్ అనమాట. ఈ WEF అనేది ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది WEF డీప్ స్టేట్ అనమాట. వాళ్ళు ఈ టెక్నాలజీస్ అని డెవలప్ చేశారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వేడెడ్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీస్ అని చెప్పాడు అనమాట. దిస్ AI కెన్ హ్యాక్ us అండ్ ఇట్ కెన్ అనలైజ్ us, ఈ బయట నుంచి అనమాట. అది యువాల్ నోవా హరారి ఆ వీడియో చూపిద్దాం. The new thing is that there is a kind of alien presence on Earth. A new alien intelligence has invaded our life, not from a distant planet, but from the laboratories. Artificial intelligence, and this is something new. It's a game changer because unlike all previous information technology, it can make decisions on its own. It can analyze us. It can hack us. The whole idea that humans have, they have this soul or spirit and they have free will and nobody knows what's happening inside me. So whatever I choose, whether in the election or whether in the supermarket, this is my free will. That's over. Free will, that's over. ఇప్పుడు మీరు ఆయనేమో నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఏలియన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడు. యువాల్ నోవా హరారి ఏమో ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఇట్ ఇన్వేడెడ్ అవర్ ప్లానెట్ ఆర్ అవర్ లైవ్స్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ డీప్ స్టేట్ అని చెప్పాడు అనమాట. సో మీరు వాళ్ళిద్దరిని నమ్మాలి కదా, వాళ్ళిద్దరికి మరి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకోరు కదా. అవును. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫ్రమ్ ద విక్టిమ్స్ పర్స్పెక్టివ్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను ఎట్లా టార్చర్ చేస్తుంది ఫిజికల్ గాను మెంటల్ గాను అని చెప్తున్నాను అనమాట. ఓకే, అది ఓకే సార్. అంటే సార్ ఒకటి నిజంగా వాళ్ళు చేస్తున్నారు, చాలా రోజుల నుంచి మీరు
ఇబ్బంది పడుతున్నారు. మనం అంత ముందు కూడా మనం దగ్గరికి ఒక 4 months బ్యాక్ మనం కలిసాము, మనం మాట్లాడాము. దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ నేను చాలా తెలుసుకోవాలని యాంగ్జైటీగా ఉన్నాను. దానికి సంబంధించి ఏంటి కుతూహలంగా ఉన్నాను. ఏం చెప్తారు సార్? అంటే దాని తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యారా? జరిగిన కొన్ని పరిస్థితులు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఏం చెప్తారు సార్? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చాలా అడ్వాన్స్ అయిపోయింది కదా, మనకి నమ్మబుద్ధి కాదనమాట. ఈ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట, కన్స్పిరసీ థియరీ లాగా అనిపిస్తుంది అనమాట. నేను చెప్పేది కూడా జనం నమ్మడానికి నమ్మశక్యంగా ఉండదు అనమాట. సో అయినా కూడా నాకు తప్పదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 ఎగ్జాంపుల్స్ క్విక్ గా ఇస్తాను. వాళ్ళు మనుషుల్ని ఎట్లా రిమోట్ గా ప్రోగ్రామ్ చేస్తారు అని. తర్వాత ఏమో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పర్సనల్ స్పేస్ లో ఇట్ యాక్ట్స్ అనమాట బై పెర్ఫార్మింగ్ ఇట్స్ ఓన్ మ్యాజికల్ యాక్ట్స్. మన బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అనేది రీడ్ చేసి దట్ ఏఐ పెర్ఫార్మ్స్ ఇట్స్ ఓన్ మ్యాజికల్ యాక్ట్స్ ఇన్ అవర్ పర్సనల్ స్పేస్. అది ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే. సో మనుషుల్ని ఎట్లా ప్రోగ్రామ్ చేస్తున్నది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఒక హోటల్లో ఉన్నానండి. బయటకు వచ్చి పొద్దున్న 9:30కి ఎప్పుడో బయటకు వచ్చి నాకు ఏదో అపాయింట్మెంట్ ఉంది ఎవరితోనో 10:30కి బయటకు వచ్చి ఎదురుగుండా రత్నదీప్ స్టోర్ ఉంది. ఆ రత్నదీప్ స్టోర్కి 2-3 ఐటమ్స్ కొనాలి. అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్కి లేట్ అవుతుందేమో అని అనుకుని అవతలే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళాను. రత్నదీప్ స్టోర్కి వెళ్ళి ఒక 2-3 ఐటమ్స్ కొనుక్కుని బయటకు వస్తున్నాను. బయటకు వస్తుంటే ఆ స్టోర్ బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, నేను బయటకు వచ్చేప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితో ప్రోగ్రామ్ చేయించి నాతో మాట్లాడిచ్చింది అనమాట. లేట్ అయిందండి అని అడిగాడు అనమాట నన్ను. ఇది నేను అతనికి స్ట్రేంజర్ని, అతను నాకు స్ట్రేంజరు. నా బ్రెయిన్ లో జరిగిన థాట్ ప్రాసెస్ ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడ్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ తో నాతో చెప్పించింది అనమాట. అట్లా వీళ్ళు నన్ను గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు అనమాట, ఈ అమెరికన్ గవర్నమెంట్ సిఐఏ వాళ్ళు. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సూపర్ కంప్యూటర్స్ అవన్నీ ఏంటంటే hundreds of millions of human beings ని దే కెన్ బి యాక్సెస్డ్ రిమోట్లీ బై ద సిఐఏ డీప్ స్టేట్ అనమాట. సూపర్ కంప్యూటర్స్ వియా శాటిలైట్స్, సెల్ టవర్స్ అండ్ ఇంటర్నెట్, ఆల్ 3 అనమాట. సో ఆ శాటిలైట్ మైండ్ రీడింగ్ ప్యాటర్న్ ఒకటి ఉంది, చూపిద్దామా? ఓకే సార్, చూపిద్దాం సార్. ఓకే. Internet and data clouds make an unlimited amount of information available to us all the time. Yeah, we can do these kind of things. Patent number 6011991, remote brain computer interface neural monitoring, i.e. via satellite, from the location of the individual to a remote location so that the brain activity can be computer analyzed. ఓకే. సో ఇవి ఒక hundreds of మైండ్ కంట్రోల్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. సో ఆ ప్యాటర్న్స్ అన్ని యూజ్ చేసి ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్, వెపన్స్ డెవలప్ చేశారనమాట. ఓకే. గత 40-50 years నుంచి అనమాట. ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, అమెరికన్ మీడియా మీకు ఎప్పుడైనా చెప్పారా? ఇండియన్ మీడియా ఎప్పుడైనా చెప్పారా ఈ మైండ్ కంట్రోల్ ప్యాటర్న్స్ గురించి, ఈ టెక్నాలజీస్ గురించి? చెప్పలేదు కదా. 24 గంటలు పాలిటిక్స్, క్రైమ్స్, మూవీస్ వాటి గురించే మాట్లాడతారు మీడియా వాళ్ళు. అందుకని మీకు తెలియదు అనమాట. నాకు ఎందుకు తెలిసిందంటే నేను 6-7 years రీసెర్చ్ చేశాను. ఎందుకు రీసెర్చ్ చేశానంటే నన్ను ఒక గినీ పిగ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను దీని గురించి తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేశాను అనమాట. అందుకని విచ్ మీన్స్ ఐఎమ్ ది ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట, ఈ విషయాల గురించి. అందుకని మీరు నేను చెప్పింది యాక్సెప్ట్ చేయాలి. సో ఇది ఇంతకు ముందు బ్రయన్ కాఫ్రన్, ఆ విజిల్ బ్లోవర్ బ్రయన్ కాఫ్రన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, డిఎన్ఏ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. డిఎన్ఏ మన పర్సనల్ ఇండివిజువల్ యునిక్ డిఎన్ఏ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీతో వాళ్ళు శాటిలైట్స్ ద్వారా మన ట్రాక్ చేస్తారు. ఆ ప్యాటర్న్ ఇదనమాట. ఓకే. డిఎన్ఏ బేస్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ ఇదనమాట. ఇది ప్యాటర్న్ నెంబర్ అనమాట. ప్యాటర్న్ నెంబర్ యునైటెడ్ స్టేట్స్. అది సో ఇది క్లియర్ చెప్తుంది కదా, డిఎన్ఏ బేస్డ్ ఐడెంటిఫికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. మన డిఎన్ఏతో మన ట్రాక్ చేస్తారు అనమాట, ఐడెంటిఫై చేస్తారు, ట్రాక్ చేస్తారు వరల్డ్ వైడ్ అనమాట. ఒకసారి మన బ్రెయిన్ ని ఆ సూపర్ కంప్యూటర్స్ కి లింక్ చేసిన తర్వాత వీఆర్ బయోలాజికల్ డ్రోన్స్ అనమాట. వి బికమ్ బేసికలీ బయోలాజికల్ డ్రోన్స్ అంతే. ఇప్పుడు ఇంకా షాకింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ఓకే. ఇంతకు ముందు ఇంకొక వీడియో చూపించాలి, ఒక లాస్ట్ వీడియో. ఓకే, చూపిద్దాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్ లో ఉంటది అనమాట. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అది నన్ను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతుంటుంది అనమాట. ఓకే. రిగార్డ్లెస్ ఆఫ్ మై ఫిజికల్ లొకేషన్. అది నా బ్రెయిన్ ని రీడ్ చేసి, నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి రియాక్ట్ అవుతుంటుంది అనమాట రకరకాలుగా. ఇది వేరే మనుషులతో ప్రోగ్రామ్ చేయించి చెప్పేయడం అదొకటి, అదొక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అండి, నేను బెడ్ మీద పడుకుని మా ఫ్రెండ్కి ఏదో ఒక విషయం చెప్పాలి అని చెప్పి వాడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఒక 1 minute అయిన తర్వాత నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే విషయం వాడు నాకు చెప్పాడు అనమాట. అర్థమవుతుందా? ఓకే. సో
ఫోన్ కాల్ మాట్లాడేసి పెట్టేశాను. బెడ్ మీద నుంచి లేచి శాండల్స్ ఉన్నాయి చెప్పులు, తొడుకోబోతుంటే లెఫ్ట్ శాండల్ లో పెట్టాను. రైట్ లెగ్ ఇంకా టచ్ అవ్వలేదు శాండల్ ని. టచ్ అవ్వకముందే రైట్ లెగ్ శాండల్ 180 degrees ఇలా మూవ్ అయింది అనమాట. మూవ్ అయింది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఆ మిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఎయిర్ లో ఉంటుంది అనమాట. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అది నా ప్రైవేట్ థాట్స్ రీడ్ చేసి, ఏది నేను అనుకున్నాను కదా మా ఫ్రెండ్కి ఈ ఒక విషయం చెప్దాం అనుకున్నాను, అదే విషయం నాకు వాడు చెప్పాడు. అర్థమవుతుందా? అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడ్ చేసి నాకు చెప్తానమాట, నువ్వు నీ ఫ్రెండ్కి ఇది చెప్దాం అనుకున్నావు కానీ నీ ఫ్రెండే నీకు అది చెప్పాడు. అది నాకు చెప్పడం కోసం ఆ చెప్పుని 180 degrees ఇట్లా తిప్పింది అనమాట. ఓకే. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిర్ లో ఉంది ఇక్కడ ఇప్పుడు. ఇది 100% ఫ్యాక్ట్. ఓకే. ఇది నేను గత 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకున్న థర్డ్ ఐ మూలంగా నేను అది గ్రహించగలిగాను. ఓహో, ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్ థాట్ ప్రాసెస్ రీడ్ చేసి ఆ ఫోన్ లో ఏం జరిగింది నా ఫ్రెండ్తో అది రీడ్ చేసి నాకు చెప్తుంది అనమాట. ఆ చెప్పిన ఇట్లా 180 degrees మూవ్ చేసింది నాకు చెప్పడం అనమాట. అదనమాట. ఇట్లా నాతో రోజు ఇంటరాక్ట్ అవుతుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అట్లా ఇది నాకు థర్డ్ ఐ ఉండటం మూలంగా ఇవన్నీ నేను గ్రహించగలను అనమాట.